హలో ఆల్. సో మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 25వ తారీఖు గ్రూప్ 2 ఎగ్జామ్ జరగబోతుంది. ఇంకా చివరిగా 10 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ 10 రోజులు మీరు ఎలా కష్టపడితే అలా మీకు విజయం పొందుతారు. సో ఈ 10 రోజులు మీరు ఎలా చదువుకోవాలన్న దాని మీద నేను మీకు మంచి ప్రాపర్ డిస్క్రిప్షన్, ఒక స్ట్రాటజీ ఇస్తాను. లాస్ట్ 10 డేస్, ఈ లాస్ట్ 10 డేస్లో 14 గంటలు చదవాలి. ఈ 14 గంటలు 10 రోజులు చదివితే కనుక 140 గంటలు చదివినా కూడా ఆశలు మెండుగా ఉంటాయి గ్రూప్ 2 క్లియర్ చేయడానికి. సో ఎలా ప్రిపేర్ అవ్వాలో దాని మీద నేను మీకు చెప్తాను, టైం టేబుల్ కూడా ఇస్తాను. సో లాస్ట్ ఫిబ్రవరి 15 నుంచి ఈ రోజు నుంచి లెక్క ఫిబ్రవరి 24వ తారీఖు వరకు ఒక లెక్క. అంటే ఇంతకుముందు దాకా చదివింది ఒక లెక్క, ఈ 10 రోజులు చదివేది ఒక లెక్క. అలా ఉండాలి మన ప్రిపరేషన్ ఈ 10 రోజులు. సో ఎలా ప్రిపేర్ అవ్వాలో దాని మీద నేను మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మీరు ఈ మొదటి 2 రోజులు అంటే ఈరోజు రేపు హిస్టరీ ఏన్షంట్ ఈరోజు చదవండి, రేపు మిడివల్ మోడర్న్ చదవండి. 10 మార్క్ 10 మార్క్ 10 మార్క్ 30 మార్క్ ఉంటుంది కాబట్టి 2 రోజులు చదవండి. అంటే 15, 16వ తారీఖు హిస్టరీ చదవండి. తర్వాత జియోగ్రఫీ ఒకరోజు చదవండి. జనరల్ జియోగ్రఫీ, ఫిజికల్ జియోగ్రఫీ, ఎకనామిక్ జియోగ్రఫీ, హ్యూమన్ జియోగ్రఫీ, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఇలా చదవండి. ఒక రోజులో జియోగ్రఫీ కంప్లీట్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ చదివి ఉన్నారు కాబట్టి, టైం కూడా లేదు కాబట్టి. తర్వాత ఇండియన్ సొసైటీ ఒకటే రోజు, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ చదవాలి, సోషల్ ఇష్యూస్ చదవాలి, వెల్ఫేర్ మెకానిజమ్స్ చదవాలి. అంటే గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని చదివేసి పెట్టేసుకోవాలి. ఒకటే రోజులో కంప్లీట్ చేసుకోవచ్చు ఇండియన్ సొసైటీ. కరెంట్ అఫైర్స్లో ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ చదవాలి, నేషనల్ కరెంట్ అఫైర్స్ చదవాలి, మన ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ చదవాలి. అలా 30 ఇలా మీరు చదివితే 2, 1, 1, 1, 5 రోజులు. 6వ రోజు వచ్చేసి మెంటల్ అబిలిటీ, లాజికల్ రీజనింగ్ మీద 10 క్వశ్చన్లు, మెంటల్ అబిలిటీ మీద 10 అండ్ బేసిక్ న్యూమరేసీ మీద 10. సో ఓవరాల్ 150. అది 6వ రోజు. అలా 6 రోజులలో మీరు ఒక్కొక్క రోజు ఫినిష్ చేసేయాలి అంతేగా. ఈ 2 రోజులు హిస్టరీ. నేను ఎందుకు ఈ హిస్టరీకి 2 రోజులు పెట్టానంటే ఆల్రెడీ ఒకరోజు ఈరోజు ఒక పూట గడిచిపోయింది కాబట్టి నేను మీకు 2 రోజులు ఇచ్చాను అనమాట. సో ఈరోజు రేపు ఇది, తర్వాత రోజు ఇది, తర్వాత రోజు అండ్ తర్వాత రోజు, ఇలా 6 రోజులలో మీ సిలబస్ అంతా రివిజన్, క్విక్గా రివిజన్ చేయండి ఫాస్ట్గా. ఎన్ని గంటలు చదవాలి సార్? 14 గంటలు చదవాలి ఫ్రెండ్స్. 14 గంటలు ఎలా చదవండి అని అంటే పొద్దున్న 6 నుంచి 9 వరకు ఒక స్లాటు, 9 నుంచి 10 వరకు బ్రేక్ఫాస్ట్, 10 నుంచి 1 మళ్ళీ ఇంకో స్లాటు, 1 నుంచి 2 లంచ్, మళ్ళీ 2 నుంచి 5 ఇంకో స్లాటు, 5 నుంచి 6 టీ కాఫీ, 6 నుంచి 9 ఇంకో స్లాటు, 9 నుంచి 9:30 డిన్నరు, 9:30 నుంచి 11:30 వరకు నాన్ స్టాప్ 14 గంటలు చదవాలి. ఇలా 14 గంటలు చదివితే మాత్రం ఈ 10 రోజుల్లో 140 గంటలు అవుతుంది. విజయం పొందడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఈ 10 రోజులు మన యొక్క యాటిట్యూడ్ ఎలా ఉండాలి? ఈ 10 రోజులు మన యాటిట్యూడ్, మన మీద మనకు నమ్మకం ఉండాలి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బాగా హార్డ్ వర్క్ చేయాలి. లాజికల్ మైండ్తోని, ప్రజెన్స్ ఆఫ్ మైండ్తోని రివిజన్ మీద ఫోకస్ చేస్తూ మొత్తం దేని చుట్టూ తిరగాలి అని అంటే రివిజన్ మీద తిరగాలన్నమాట. మొత్తం రివిజన్ చుట్టూ తిరగాలి. ఇలా ఈ 5 మంత్రాలను మీ మనసులో పెట్టుకొని కనుక ఈ 10 రోజులు కష్టపడితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 క్లియర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో ఇలా మొదటిగా హిస్టరీ, జియోగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ అబిలిటీ చేసిన తర్వాత మీరేం చేయాలి అని అంటే ఈ 10 రోజులు డోంట్ రీడ్ న్యూ టాపిక్స్. ఎప్పుడు కొత్త టాపిక్స్ చదవకండి, వద్దు. డోంట్ రీడ్ న్యూ టాపిక్స్. ఏవైతే వీక్ ఏరియాస్ ఉన్నాయో ఆ వీక్ ఏరియాస్ మీద ఫోకస్ చేయండి. ఫోకస్ ఆన్ వీక్ ఏరియాస్. కొత్తవి కాకుండా ఏవైనా వీక్ ఏరియాస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ వీక్ ఏరియా ఉందనుకోండి, ఆ వీక్ ఏరియా మీద ఫోకస్ చేయడం. నెగిటివ్ మార్కింగ్ మనసులో పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. 10 రోజులు ప్రాక్టీస్ చేయండి. టెస్టులు ఎన్ని టెస్టులు అయితే అన్ని టెస్టులు ప్రాక్టీస్ చేయండి. ఎన్ని టెస్టులు అయితే అన్ని టెస్టులు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అవాయిడ్ నెగిటివ్ మార్కింగ్. ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మనసులో గుర్తుంచుకోండి, నెగిటివ్ మార్కింగ్ ఉంది, మీరు కాన్షియస్గా ఉండాలన్నమాట. అమ్మో నెగిటివ్ పడుతుందేమో. చాలామంది నెగిటివ్ మార్కింగ్ వల్లనే ఫెయిల్ అవుతారు. సో నెగిటివ్కి తక్కువ ఆస్కారం ఉండాలంటే ఈ 10 రోజులు టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి ఏదో ఒక చోట. ఇలా కనుక ప్రాక్టీస్ చేస్తే విజయం పొందడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దీంతో పాటు ఏం చేయండి అంటే PYQs అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. గ్రూప్ 2 కాదు, ఇంతకుముందు జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానివ్వండి, లేకపోతే వేరే విభాగాలలో జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి ఏవైతే ఎగ్జామ్స్ జరిగాయో ఆ PYQs అన్ని సాల్వ్ చేయండి ఈ 10 రోజులు. ప్రాక్టీస్ అదర్ ఎగ్జామ్స్ విచ్ ఆర్ కండక్టెడ్ బై స్టేట్ గవర్నమెంట్ డ్యూరింగ్ ద పీరియడ్ 2019 నుంచి 2023 అంటే మన జగన్ గవర్నమెంట్ ఉన్నంత కాలంలో ఏవైతే ఎగ్జామ్స్ వచ్చాయో ఆ ఎగ్జామ్స్ అన్నిటి మీద
పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి. గ్రూప్ 2 కాకుండా ఏ ఎగ్జామ్స్ అవన్నీ చేస్తే ఖచ్చితంగా రిపీట్ అవుతాయి క్వశ్చన్లు. అందుకోసం ఈ లాస్ట్ 10 రోజులు మీరు చేయాల్సినటువంటి పనులు. 6 రోజులు అయిపోయింది కదా, మరి మిగతా 4 రోజులు ఏం చేయాలి సార్ అని అంటే ఫుల్ లెంత్ టెస్టులు ప్రాక్టీస్ చేయండి. ఏ రోజు మనం 25 అనుకున్నాం కదా, 21, 22, 23, 24 ఈ 4 రోజులు రివర్స్ ఇంజనీరింగ్ చేసి అలా ప్రాక్టీస్ చేస్తే ఫుల్ లెంత్ టెస్టులు ప్రాక్టీస్ చేయండి. ఫుల్ లెంత్ టెస్టులు ట్రై టు అటెంప్ట్ బై రిమెంబరింగ్. మనసులో పెట్టుకోండి కాన్షియస్గా, అమ్మో నెగిటివ్ మార్కింగ్ ఉంది, మీకు తెలియాలి అమ్మో నెగిటివ్ మార్కింగ్ ఉంది, నెగిటివ్ పడుతుంది అని భయం ఉంటే ఏమవుతుందని అంటే మనం నెగిటివ్ మార్కింగ్ పడకుండా మనల్ని మనం కాపాడుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 అటెంప్ట్ చేశామనండి, 3 తప్పులు పోయింది, 1 కరెక్ట్ అయింది, మీకు వచ్చిన మార్కు 0. నెగిటివ్ మార్కింగ్ చాలా డేంజర్, అది ఏ ఎగ్జామ్ అయినా సరే. ఫైనల్ ఈ 4 రోజుల్లో మీరు ఫైనల్ టెస్ట్ చేస్తారు కదా, ఇక ఫైనల్ ఎగ్జామినేషన్ లాగా ఫీల్ అయ్యి చేయాలన్నమాట. అమ్మో ఈ ఫైనల్ ఎగ్జామినేషన్ అప్పుడు అలవాటు అవుతుంది. ఈ 4 రోజులు చేస్తే 5వ రోజు మనం గవర్నమెంట్ ఎగ్జామ్ రాస్తాం, ఈ 4 రోజు ప్రైవేట్ టెస్ట్ రాస్తాము, 5వ రోజు గవర్నమెంట్ టెస్ట్ రాస్తాము. సో మనకు అలవాటు అవుతుంది అనమాట. సో ఆ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళి ఒక చోట చూసుకోండి, ఆ క్లాస్ రూమ్లోకి వెళ్ళండి. ఆఫ్లైన్ రాయండి, మళ్ళీ ఆన్లైన్ వద్దు. ఇంట్లో కూర్చొని రానేవద్దు, ఆఫ్లైన్ సెంటర్కి వెళ్ళండి. అది 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 ఒక లైబ్రరీ అయినా కావచ్చు, రీడింగ్ రూమ్ అయినా కావచ్చు, పార్క్ అయినా కావచ్చు, ఓ క్లాస్ రూమ్ అయినా కావచ్చు, ఓ కోచింగ్ సెంటర్ అయినా కావచ్చు. అక్కడికి వెళ్ళి అక్కడ ప్రింట్అవుట్ తీసుకొని అక్కడ కూర్చొని ప్రాక్టీస్ చేయండి లేవకుండా. ఫాలో, మళ్ళీ కొత్తవి చదవద్దు. మీరు ఆల్రెడీ ఏవైతే చదివి పెట్టుకున్నారో అవి మాత్రమే చదవండి. ఎవరైతే ఈ 10 రోజులు ఇలా పద్ధతిగా చదువుతారో ఛాన్సెస్ మెండుగా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇవి చాలా ఇంపార్టెంట్. 10 రోజులు మీ జీవితంలో బాగా చదువుతారని ఆశిస్తూ, అండ్ ఈ 10 రోజులు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్, మసాలా ఫుడ్ ఐటమ్స్ తినకండి. చాలా లైట్ ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొత్త పనులు చేయకండి, ఏవైతే రోజు చేస్తున్నారో అవే రిపీట్ చేయండి. ఎవరితో గొడవ పడకండి, మెంటల్ టెన్షన్ తెచ్చుకోకండి, నిమ్మలంగా ఉండండి. ఖచ్చితంగా మీరు విజయం పొందుతారు. జై హింద్.